ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವ್ರ ತಾಯಿ ಕೂಡ ಇದ್ದಾರೆ, ಅವ್ರು ಕೂಡ ಏನು ಹೇಳ್ತಾರೆ ಕೇಳ್ಕೊಂಬರೋಣ. ಅವರು ಕೂಡ ಈಗ ದುಃಖದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವ್ರು ಯಾವ ಥರ మాట్లాడుస్తారు నో ప్రయత్న కూడా ಮಾಡೋಣ. అమ్మ నమస్తే అమ్మా. ఎప్పుడు సార్ చాలా చిన్నప్పటి నుంచి 10వ క్లాస్ వరకు మామూలు సోమందేపల్లి ఇగ్నైన్లో చదివారు సార్. 10వ క్లాస్ పాస్ అయ్యేవాడు. అప్పటి నుంచి దానికి ఆర్మీ మీద ఇంట్రెస్ట్ వచ్చేవానికి. నేను చేస్తేనే దాంట్లోనే చేస్తాను. మళ్ళా 10వ క్లాస్ చదివి నారాయణపూర్ చేరుకున్నాడు. కాలేజీలోనే ఉండి రన్నింగ్ కొట్టేవాడు. ఏసీసీ చేసినాడు. కాలేజీలో చదివినట్లే ఢిల్లీకి పోయా, చండీగఢ్ వెళ్ళా, మళ్ళా చెన్నై వెళ్ళాడు. అంతా పేపర్లో, కేరళ వెళ్ళాడు, పేపర్లో వచ్చాడు. రన్నింగ్లో కూడా కాలేజీలో దానిలో కాలేజీలో చదువుతానే ఇట్లా ఆ పని నేను చేస్తేనే మా ఆర్మీ చేయాలని వద్ద నాన్న, నాకు ఉండేది ఒక కొడుకు, ఏమన్నా అయిపోతే మేమేం చేయాలంటే యాక్సిడెంట్లో చచ్చిపోతా అన్నారమ్మా, ఉర్రి వేసుకొని చచ్చిపోతా అన్నారు, చేయి కోసుకొని చచ్చిపోతా ఉన్నారు. ఇట్లా వాళ్ళకి పేరు వస్తుందేమమ్మా. నేను దేశానికోసరానికి ఈ వరద వేసి నేను చేస్తే దేశం అంతా చేస్తారమ్మా, నీకు చూస్తారమ్మా ఇట్లని అన్నాడు. కడుపు ఏమో కాలుతా ఉంది, కానీ కడుపు జనాలు చూస్తే గౌరవం అవుతా ఉంది. ఏం చేయాలో దిక్కు తెలుసవలేదు. అదే ಇದಿಷ್ಟು ಮುರಳಿ ನಾಯ್ಕ ಅವರ ತಾಯಿಯಾದ ಭಾವುಕವಾದ ಮಾತುಗಳು. ತನ್ನ ಇಡೀ ಜೀವನವನ್ನು ಆರ್ಮಿಗೆ ಮುಡಿಪಿಟ್ಟು ಇವತ್ತು ವೀರ ಮರಣವನ್ನು ಅಪ್ಪಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ನಿಜಕ್ಕೂ ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಂದು ಶೋಕಾಚರಣೆ, ಒಂದು ಶೋಕದ ದುಃಖದಲ್ಲಿ ಮುಡಿದ್ರೆ ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಒಂದು ಹೆಮ್ಮೆಯ ಒಂದು ವಾತಾವರಣ ಕೂಡ ಸೃಷ್ಟಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಕ್ಯಾಮರಾ ಪರ್ಸನ್ ರೋಷನ್ ಜೊತೆ ಸುರೇಶ್ ಬಾಬು, ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ. ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್, ನಿರ್ಭೀತಿಯಿಂದ ನಿಮ್ಮ ಪರವಾಗಿ.